మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో గల పలు వడ్ల కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వడ్ల కొనుగోలు సెంటర్లను పరిశీలించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో అవకతవకలకి పాల్పడ్డ వారిపై అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంటా లోపం వల్ల రైతుల్ని మోసం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. రైతుల దగ్గర వడ్లు కొని రసీదు ఇచ్చే సమయంలో వడ్లకి సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు జత చేసి రైతుల వడ్లని వారికి కొంత భాగం కేటాయిస్తూ మోసం చేస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. ఇట్టి అక్రమాలకి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వివేక్ వెంకటస్వామి 500 కోట్లు పెట్టుబడి పెట్టి 3 టికెట్లు కొన్నారని ఎద్దేవా చేశారు. ఓట్లు వేసి ప్రజలు వివేక్ ని గెలిపిస్తే విదేశాల్లో తిరుగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా కల్లాలను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్న దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి వడ్ల కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు. ये निकालो, ये निकालो, बाजू रखो. उधर का 1-2-3 पहले लाके इधर रखो. कांटा करो से वालों रखो. उधर भागा. लेवल लेवल కొంచెం लेवल రెండో నెంబర్ 1% 17 వరకు ఉండొచ్చు మ్యాచ్. 13 14 ఉంది. 14.2 ఉన్నాయి. నార్మల్ అన్నట్టు 17 ఉండొచ్చు. రైతులు ఇక్కడ 17 దాకా ఉండొచ్చు అన్న. 14 ఉన్నాయి. దిస్ ఇస్ లో అని నార్మల్. లో నార్మల్ 17. ఈ వెయిటింగ్ లే సిట్టింగ్ ఉంటుంది. అటువంటి సెట్టింగ్ అంటే నువ్వు చేయకపోవచ్చు, కానీ మీ మీద ఉన్నటువంటి దొరికింది. తెలుగు మీకు మార్కెట్ ఇచ్చింది 14.2 ఉందమ్మా. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బస్తాకు ఎక్కువ జోకుకుంటూ వీరికి తక్కువ ఇస్తున్నారనే సమాచారం వచ్చింది. ఆ ఎక్కువ వచ్చిన ధాన్యాన్ని మరియు వేరే బస్తాలకు అంటే వేరే రైతుల పేరు మీద రాసుకుంటున్నట్టు మాకు పత్రికా సమాచారం వచ్చింది. దాంట్లో చెక్ చేయడానికి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు 42 కిలోలకు గాను 39 కిలోలకు ఇస్తున్నారు అని మనకు సమాచారం వచ్చింది. దాని ప్రకారం మేము జోకినాము, చెక్ చేసినాము. దాంట్లో భాగంగా అక్కడక్కడ ఒక్కొక్క బ్యాగ్లో కొద్దిగా తూకంలో కొద్దిగా సమతూకం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రైతుల పక్షాన నిలబడాలని అధికారులను మరియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గారికి కూడా సూచిస్తున్నాం. ఇక్కడ పున్నారం సెంటర్లో కానీ మరియు సోమన్పల్లి సెంటర్లో అక్రమాలు జరిగాయి రైతులకు అని. కాబట్టి మీరు అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ దృష్టిలో పెట్టుకొని రైతులకు నష్టం లేకుండా, అసలే అన్నదాత కష్టపడి 3 నెలలు అవగోసాలు పడి కష్టపడుతుంటే అకాల వర్షంలో అన్నదాత నష్టపోతుంటే నష్టపరిహారం చెల్లించకుండా ఇంట్లో మరియు తూకం మరి తరుగు తీసేయకుండా వడ్లను కొనుగోలు చేయాలని, దొడ్ల వడ్లకు కూడా 500 బోనస్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ముందు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వరికి 500 రూపాయల నష్టపరిహారము ఏదైతే బోనస్ ఇస్తామని ప్రకటించి రైతులతోటి ఓట్లేయించుకున్న తర్వాత ఇవాళ ఓట్లైన తర్వాత మాట మార్చింది. ఓడదాటినాక ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న సాత్రంగా ఇవాళ ఓట్లు అయిపోయిన తర్వాత దొడ్లు వడ్లకు బోనస్ లేదు, సన్న వడ్లకు మాత్రమే బోనస్ అని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తా ఉన్నది. ఇది సిగ్గుటైనటువంటి విషయము. ఏసంగి లోపల ఎక్కడ కూడా ఏ రైతు కూడా
మరి వరి ధాన్యాన్ని సన్న ధాన్యాన్ని పండించడు. కేవలము ఎవరైతే సీడ్ కంపెనీలు ఉంటాయో సీడ్ కంపెనీలు సీడ్ ఇచ్చి పండించుకున్నటువంటి ధాన్యం తప్ప ఎక్కడ కూడా మరి సన్న ధాన్యాన్ని పండించినటువంటి దాఖలు లేవు. ఒక వ్యూహాత్మకంగా ఈ రైతులు ఇలా ఓటేసిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది. మరి వివేక్ వెంకట స్వామి గారు మరి బీజేపీలో ఉన్నప్పుడు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు తోటి కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి భూములు మునిగిపోతా ఉన్నాయి. ఈ భూములందరికీ రైతులందరికీ న్యాయం చేకూర్చాలి. ఎకరానికి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. పంటకు మరి భూమికి భూమి ఇవ్వాలని ధర్నా చేసినటువంటి వివేక్ వెంకట స్వామి గారు అధికారంలోకి వచ్చినాక 5 నెలలు అయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఈ రైతుల విషయం మాట్లాడలేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మీ సంకటి ఈ యొక్క గోదావరి తీర ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరైతే ముంపుకు గురైతారో వీళ్ళందరూ మీ మీద ఆశతోటి మీకు ఓటేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వివేక్ వెంకట స్వామి గారు ఈ ప్రాంత రైతులను పట్టించుకోవడం మానేసినారు. ఇవాళ మీరు ఏట్లైన తర్వాత అమెరికాలను స్విట్జర్లాండ్లలో ఉండి కేవలము నామమాత్రంగా మీరు కేవలము ఏదైతే ఉన్నారో రైతులను ఆదేశిస్తా ఉన్నారని విజువల్ దాఖలు చేసిండ్రు. మీ విజువల్ విడుదలైన తర్వాత ఎంతమంది రైతులు ఎన్ని వరి కల్లాలు సందర్శించిండ్రు, ఎంతమంది రైతులకు నష్టపరిహారం ఇచ్చిండ్రో మీరు తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజు కల్లిబొల్లి మాటలు చెప్పుడు కాదు, వివేక్ రైతులను మోసం చేస్తే సహించేటువంటి పరిస్థితి లేదు. రైతేసిన రాజ్యము ఎద్దేసిన వ్యవసాయం పొడుగ్గాలని ఇంతకు ముందు కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పి ఆయన నాశనం అయిపోయిండు. ఇప్పుడు కూడా మీరు అదే పంతాల ప్రవేశిస్తారు. మీరు కూడా నాశనం అవడం ఖాయము, మీ అధికారం దిగిపోవడం ఖాయం, మీరు పదవులు వదిలిపెట్టిపోవడం ఖాయం అని చెప్పి నేను డిమాండ్ తెలియజేస్తా ఉన్నా.